2026 జనవరి 1 నుండి 15వ తారీఖుల మధ్య వార్తలు నిలిచినటువంటి క్రీడా సంబంధిత అంశాలు ఒకసారి గమనిద్దాం. ఓకేనా? ఇంపార్టెంట్ టాపిక్, మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ టాపిక్. స్పోర్ట్స్లో క్వశ్చన్ లేనటువంటి క్వశ్చన్ పేపర్ లేదు. ఓకేనా? రైట్. మీకు కనుక మన యాప్లో అకాడమిక్ క్లాసెస్, అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ తీసుకోవచ్చు. ఓకేనా? దీనికోసం మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ పేరు అకాడమీ వెంకటేశ్వర యాప్. ఏదైనా డౌట్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? రైట్. అకాడమీ వెంకటేశ్వర యాప్, అదేవిధంగా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, రైట్. ఫిడే అంటే ఇది ఫ్రెంచ్ భాషా పదం. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. మళ్ళీ ఫ్రెంచ్ భాషలో అంటే అది వేరే భాషలో ఉంటుంది, అది మన పలకడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఫిడే అనగా ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ 2025 వరల్డ్ బ్లిట్జ్ టైటిల్ను ఇటీవల గెలుచుకున్నాడు చెస్ ప్రఖ్యాత చెస్. అతని పేరు వచ్చి మ్యాగ్నస్ కార్ల్సన్. గుర్తుపెట్టుకోవాలా, ఒక క్రీడాకారుడు కనుక వార్తలు నిలిస్తే అతని దేశం గుర్తుపెట్టుకోవాలా, అతను ఏ క్రీడకు చెందినవాడు గుర్తుపెట్టుకోవాలా. మ్యాగ్నస్ కార్ల్సన్ ఏ క్రీడ? చెస్. విశ్వనాథ్ ఆనంద్ ఏ క్రీడ? చెస్. మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే దేశస్థుడు. నార్వే దేశస్థుడు. అదేవిధంగా విశ్వనాథ్ ఆనంద్ మన భారతదేశ వ్యక్తి. ఓకేనా? దోహాలో జరిగిన వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ లో మ్యాగ్నస్ కార్ల్సన్ 9వసారి వరల్డ్ బ్లిట్జ్ టైటిల్ను గెలుచుకున్నాడు. 9th టైం. అందుకు 8 సార్లు గెలుచుకున్నాడు అనమాట. అర్జున్ ఇరిగేసి మన భారతదేశ సంబంధించి ఒక వ్యక్తి, అర్జున్ ఇరిగేసి. అదే యుఎస్ఏ దేశానికి సంబంధించి ఫాబియానో కరువానా, వీళ్ళిద్దరూ కూడా ఈ వాళ్ళ ఛాంపియన్ లో ఏం గెలుచుకున్నారు అంటే కాంస్య పతాకాన్ని గెలుచుకున్నారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒక వ్యక్తి రిటైర్మెంట్ లో వార్తలు ఇచ్చాడు. మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి, ఒక రన్నింగ్ చేసేటటువంటి ఒక వ్యక్తి. భారత ఆసియా క్రీడల బంగారు పతక విజేత రన్నర్ జిన్సన్ జాన్సన్, అతని పేరేమిటి? జిన్సన్ జాన్సన్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు. గుర్తుపెట్టుకోండి. కేరళ రాష్ట్రానికి చెందినటువంటి అథ్లెట్ 2018 జకర్తాలో జరిగినటువంటి ఆసియా క్రీడల్లో 3 నిమిషాల పాటు 3 నిమిషాల 44.72 సెకండ్ల సమయంతో 1500 మీటర్లు పరిగెత్తి స్వర్ణ పతాకాన్ని గెలుచుకొని తన ఉత్తమమైనటువంటి క్షణాన్ని దేశ ప్రజలు గుర్తు చేశాడు. నెక్స్ట్, అదే క్రీడల్లో 800 మీటర్ల పరుగులతో రజత పథకాన్ని కూడా గెలుపొందాడు. అనగా మన భారతదేశంలో ఒక ప్రఖ్యాత రన్నర్ ఎవరైనా అంటే రన్నింగ్ చేసే ఒక వ్యక్తి జిన్సన్ జాన్సన్. ఇతను కేరళ రాష్ట్రం, మన భారతీయుడు. ఇతను ఇటీవల రిటైర్మెంట్ అనే దాన్ని ప్రకటించాడు. ఓకేనా? నెక్స్ట్, మాజీ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ మనోజ్ కొఠారి గారు ఇటీవల కన్ను మూశారు. రోజు ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవండి. ఓకేనా? మాజీ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ మనోజ్ కొఠారి గారు ఇటీవల తమిళనాడులో మరణించారు. కొఠారి 1990లో ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్నటువంటి మన భారతీయ వ్యక్తి. అతను తన కెరియర్లో మొత్తం 16 సార్లు స్టేట్ ఛాంపియన్ టైటిల్ను గెలుచుకున్నాడు. 2005లో మన భారతదేశం ఇచ్చేటటువంటి అత్యున్నత పౌర పురస్కారం క్రీడలలో ఇచ్చేటటువంటి అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి దాదాసాహెబ్ ఇచ్చేది వచ్చి చలనచిత్ర రంగంలో, జ్ఞానపీఠ పురస్కారం సాహిత్యంలో, క్రీడా రంగంలో ఇచ్చేటటువంటి పురస్కారం గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం, ప్రజెంట్ దాని పేరు మార్చాలి, దాని ప్రస్తుతం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అంటారు. క్రీడా రంగంలో ఇచ్చేటటువంటి అత్యున్నత పౌర పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని 2005లో అందుకున్నాడు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 2025లో బిలియర్డ్స్ మరియు స్నూకర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అతనికి జీవిత సాఫల్య పౌర పురస్కారాన్ని కూడా అందజేసింది. ఒక వ్యక్తి, ఆయన పేరు మనోజ్ కొఠారి, ఇటీవల కన్ను మూశాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్, అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసినటువంటి 2వ ఆటగాడిగా విరాట్ కోహ్లీ వార్తలు నిలిచాడు. విరాట్ కోహ్లీ పెద్ద ఫ్యాన్ అందరూ కూడా. ఎందుకంటే మన భారతదేశంలో క్రికెట్ ఆడేటటువంటి వ్యక్తులలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ ఇలా చాలా ప్రముఖమైనటువంటి క్రీడా రంగంలో క్రికెట్ క్రీడాకారులు ఉన్నారు. రీసెంట్ గా మనం వరల్డ్ కప్ గెలవాల్సింది కూడా మనం దగ్గర మీద వెనక్కి వచ్చేసాం. ఫైనల్లో ఓడిపోయాం మనం. సరే చూద్దాం. విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్ లో తొలి వన్డే మ్యాచ్ లో
హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా భారతదేశం నుండి విరాట్ కోహ్లీ గారు స్థానాన్ని దక్కించుకున్నారు. అదే సమయంలో అతి వేగంగా 28,000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్గా రికార్డు సృష్టించాడు ఎవరు? విరాట్ కోహ్లీ. ఇప్పటిదాకా రెండవ స్థానంలో ఉన్నటువంటి కుమార సంగక్కర ఇతను 28,016 రన్నింగ్స్ చేసి ఇతను రన్స్ తీసి ఉన్నాడు. అతను అధిగమించి ఇప్పుడు కోహ్లీ ఫస్ట్ ప్లేస్కి వచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 28,065 పరుగులు ఉన్నాయి. అంటే ఇతని కంటే ఇతను ఎక్కువ వచ్చానమాట. ఇక అత్యధిక పరుగుల జాబితాలో సచిన్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. రెండవ ప్లేస్ ప్రస్తుతం విరాట్ కోహ్లీ రావడం అనేది జరిగింది. ఎవరు అధిగమించి? కుమార సంగక్కర అనే ఒక వ్యక్తిని అధిగమించి రావడం అనేది జరిగింది. మన భారతదేశ క్రికెటర్ గుర్తుపెట్టుకోవాలా, ద్రోణవల్లి హారిక చెస్, ఓకేనా, స్మృతి మందన క్రికెట్, మనుబాకర్ షూటింగ్, ఓకేనా, మళ్ళీ అదేవిధంగా మనకి విశ్వనాథ్ ఆనంద్ చెస్, ప్రజ్ఞానంద చెస్, ఇలాంటి పివి సింధు బ్యాడ్మింటన్, సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్, ఓకేనా, చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్, సచిన్ టెండూల్కర్ క్రికెట్, రోహిత్ శర్మ క్రికెట్. అర్థమవుతుందా? ఇలా ప్రముఖమైనటువంటి క్రీడాకారులు గుర్తుపెట్టుకోవాలా. ఒక పక్క పేర్లు ఇస్తాడు, మరొక పక్క వాళ్ళు ఏ రంగంలో ఇస్తారు జతపరచమని అడుగుతాడు. ఓకేనా, ఇదే కొత్త కాదు, గతం నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్నలే. నెక్స్ట్, 5 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అంటాం, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ని నియంత్రిస్తుంది మరియు నిర్వహిస్తుంది ఐసీసీ. ఓకేనా, దీని హెడ్ క్వార్టర్స్ దుబాయ్లో ఉంటుంది. ఓకే, మీకు అందరికీ తెలిసిందే. భారతదేశంలో నియంత్రించేది మరియు నిర్వహించేది క్రికెట్ ఎవరు? బీసీసీఐ. ఓకేనా, అయితే ఇక్కడ ఐసీసీ వన్ డే నెంబర్ 1 ర్యాంకింగ్ ని తిరిగి సాధించిన వ్యక్తి అంటే విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసినటువంటి వన్ డే ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు విరాట్ కోహ్లీ. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించాడు విరాట్ చివరిసారిగా 2021లో నెంబర్ 1 ర్యాంక్ లో ఉన్నాడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చాడు. వడోదర వేదికగా న్యూజిలాండ్ జరిగిన మొదటి మ్యాచ్ అతడు అద్భుత ప్రదర్శన కారణంగా టాప్ దూసుకెళ్లాడు. ఈ మ్యాచ్ లో అతడు 91 బంతులు 93 పరుగులు తీశాడు. విరాట్ కోహ్లీ మొదటిసారిగా అక్టోబర్ 2013 నెంబర్ 1 ర్యాంక్ చేరుకున్న విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు చేరుకున్నాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్, జాతీయ ఏరోబిక్స్ విజేత ఎవరైనా అంటే తెలంగాణ వాళ్ళు. ఓకేనా, శాలం ఎక్కడుంది? తమిళనాడు వేదికగా, తమిళనాడు రాష్ట్రంలోని శాలం వేదికగా ఇటీవల ముగిసినటువంటి 3వ జాతీయ స్పోర్ట్స్ ఏరోబిక్స్ ఫిట్నెస్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ టీము ఓవరాల్ గా విజేతగా నిలిచింది. 4 రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ 734 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా ఆతిథ్య తమిళనాడు దీనిపైన గెలిచి రన్నర్ అప్ గా వార్తలు నిలిచింది. ఓకేనా, రైట్. ఇది తెలంగాణలో భాగంగా కూడా ఇంపార్టెంట్, స్పోర్ట్స్ లో భాగంగా ఇంపార్టెంట్. నెక్స్ట్, వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ 72nd నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ ని లాంచ్ చేశాడు. ఇక్కడ వారణాసి ఎవరి చేత అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత. ఎప్పుడు అంటే 4th జనవరి 2026 రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క టోర్నమెంట్ ని ప్రారంభించాడు. ఓకేనా, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 7వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2026 జనవరి 4న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ టోర్నమెంట్ ని ప్రారంభించారు. జనవరి 4 నుండి 11 వరకు జరిగే ఈ 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ లో భారతదేశం అంతటా పాల్గొనున్నారు. వివిధ రాష్ట్రాలు సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 58 జట్ల నుండి 1000 మందికి పైగా ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఆస్ట్రేలియన్ ఓపెన్ రికార్డు స్థాయిలో $111.5 మిలియన్ బహుమతి పెంపంట అంటే ప్రైజ్ మనీ పెంచారనమాట. యాక్చువల్గా మిత్రమా టెన్నిస్ వేరే, బ్యాడ్మింటన్ వేరే మిత్రమా, గుర్తుపెట్టుకోండి. టెన్నిస్లో ఫలానా విజేత అంటే ఇక్కడ చూడండి, దాన్ని చెప్పేదానికంటే ముందుగా టెన్నిస్ని ప్రపంచవ్యాప్తంగా 4 దశలు నిర్వహిస్తాం మిత్రమా.
ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెను, అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెను, అదేవిధంగా వింబుల్డన్, అదేవిధంగా యుఎస్ ఓపెన్. ఈ 4 కూడా మన భారతదేశ వ్యాప్తంగా పాటు ప్రపంచవ్యాప్తంగా 4 దశలు నిర్వహించేటటువంటి టెన్నిస్ టోర్నమెంట్. ఈ టెన్నిస్ టోర్నమెంట్ ఈ ప్రైజ్ ను అందుకున్నటువంటి వ్యక్తుల్ని గ్రాండ్ స్లమ్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, గ్రాండ్ స్లమ్ అనే పదం ఏ క్రీడలో వాడతారంటే మనకి టెన్నిస్ లో వాడతారు. ఓకేనా. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లమ్ విజేత అంటుంటాం, లేదా యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లమ్ విజేత అంటుంటాం. ఓకేనా. ఇలా 4 దశలు నిర్వహిస్తారు. ఈసారి 2026 జనవరి మాసంలో మొట్టమొదటిసారిగా మొదటి దశలు నిర్వహించేటటువంటి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్ మనీని పెంచారు. ఎంతకనేసి అంటే $111.5 మిలియన్ పెంచారనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ రికార్డు స్థాయిలో 111.5 మిలియన్లు ప్రైజ్ పూల్ కొత్త బెంచ్ మార్క్ ను నెలకొల్పింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 16% పెరుగుదల మరియు టోర్నమెంట్ చరిత్రలో ఇంత భారీగా పెంచడం అనేది అతి పెద్దది ఇది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక చరిత్ర సృష్టించింది, ఒక విజేతగా నిలిచింది. ఎందుకనేసి అంటే అండర్ 16 జట్ తొలిసారిగా బీసీసీఐ టైటిల్ను గెలుచుకునేది. బీసీసీఐ టైటిల్ను గెలుచుకున్నది. జమ్మూ అండ్ కాశ్మీర్ అండర్ 16 జట్టు విజయ్ మర్చెంట్ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ టైటిల్ను కైవసం చేసుకున్నది. ఇది కేంద్రపాలిత ప్రాంతానికి మొట్టమొదటి బీసీసీఐ కిరీటాన్ని అందించింది. గుర్తుపెట్టుకోండి, అంటే ఈ విజయ్ మర్చెంట్ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ టైటిల్ని భారతదేశంలో ఏ కేంద్రపాలిత ప్రాంతం కూడా ఇంతవరకు అందుకోలేదు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ కేంద్రపాలిత ప్రాంతం అందుకున్నటువంటి ఘనత వీళ్ళు అందుకున్నారు. ఓకేనా. మిజోరాంను 182 పరుగుల తేడాతో ఓడించింది. జమ్మూ అండ్ కాశ్మీర్ అండర్ 16 జట్టు విజయ్ మర్చెంట్ ట్రోఫీ ప్లేట్ టైటిల్ను కైవసం చేసుకున్నది. ఓకేనా. నెక్స్ట్, రోపిటాస్ చెస్ విజేత ప్రణీత ఏ క్రీడ ఆడతాడు? చెస్. గుర్తుపెట్టుకోండి. స్పెయిన్లో జరిగిన రోపిటాస్ చెస్ ఫెస్టివల్ టోర్నీలో తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ ఉప్పల ప్రణీత్ టైటిల్ విజేతగా నిలిచాడు. వివిధ దేశాల నుంచి 151 మంది ప్లేయర్లు పోటీ పడ్డ టోర్నీలో ప్రణీత్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. యువ గ్రాండ్ మాస్టర్ 7 విజయాలు ఒక డ్రాతో మొత్తం 7.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఇదే టోర్నీలో మ్యారిన్ ప్రిగట్ స్పెయిన్ దేశస్తురాలు, అదేవిధంగా కురోవిన్స్కీ ఫిలిప్ పోలాండ్ దేశస్తుడు వరుసగా 2-3 స్థానాలు దక్కించుకున్నారు. ఓకేనా. దీంట్లో విజేత ఫస్ట్ ప్లేస్ ప్రణీత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక యువ గ్రాండ్ మాస్టర్. ఓకేనా. నెక్స్ట్, డయూలోని గోగ్లా బీచ్ లో 2వ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ప్రారంభం. మన భారతదేశంలో నేషనల్ ఖేలో ఇండియా నేషనల్ గేమ్స్ అంటాం. ఖేలో ఇండియా నేషనల్ గేమ్స్ అని, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అని, ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేసి. ఓకేనా. ఇలా ఖేలో అంటే యువత అని అర్థం. ఓకేనా. ఖేలో అనగా యువత కోసం నిర్వహించేటటువంటి మన భారతదేశ ఖేలో ఇండియా గేమ్స్ అనేక రకాలుగా ఉంటాయి. దాంట్లో ఒకటి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్, అంటే బీచ్ ప్రాంతంలో మాత్రమే ఇది జరుగుతుంది అనమాట. ఓకేనా, చూద్దాం. డామన్ డయూ కేంద్రపాలిత ప్రాంతంలోని డామన్ డయూలోని గోగ్లా అనే ఒక బీచ్ లో 2వ ఖేలో ఇండియా గేమ్స్ ప్రారంభమైనాయి. 2వ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 జనవరి 5న డయూలోని గోగ్లా బీచ్ లో ప్రారంభం కానున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ మరియు డయూ డామన్ నిర్వహిస్తున్న బీచ్ గేమ్స్ లో 8 విభిన్న క్రీడల్లో 2100 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటారు. ఈ క్రీడలు జనవరి 5 నుండి 10 మధ్య భారత క్రీడా ప్రాధికార సంస్థ మరియు జాతీయ క్రీడా సమాఖ్యల సాంకేతిక పర్యవేక్షణలో ఇవి జరుగుతాయి. మల్లకాంబ అంటే మీరు గూగుల్లోకి వచ్చి నేను చెప్పడం కంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మల్లకంబు టగ్ ఆఫ్ వార్ పథకం కానీ ఈవెంట్లను ఇందులో చేర్చారు. అంటే పథకం
లేనటువంటి పథకం ఇవ్వబడినటువంటి 2 క్రీడలు ఇందులో ఆడాయంట. ఒకటి మల్లకంబు, 2 టంగ్ ఆఫ్ వార్ పథకం. ఈ 2 కూడా పథకం కానటువంటి ఈవెంట్, పథకం లేనటువంటి ఈవెంట్లు. 6 పథక క్రీడలు అంటే పథకాన్ని ఈ బీచ్ గేమ్స్ లో బాగా అందించేటటువంటి 6 క్రీడలు ఇందులో పాల్గొన్నాయి. బీచ్ సాగరు, బీచ్ వాలీబాల్, బీచ్ సబక్ తక్ర, బీచ్ కబడ్డీ, పెన్కాక్ సిలాటు, ఓపెన్ వాటర్ స్విమ్మింగ్, ఈ 6 క్రీడలు కూడా ఇందులో పాల్గొన్నాయి. కర్ణాటక దీంట్లో ఈ గేమ్స్ లో కర్ణాటక 3 స్వర్ణాలు గెలుపొందింది, 2 రజతాలు గెలుపొందింది, 6 కాంస్య పతాకాలు గెలుపొంది ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అగ్రస్థానంలో నిలిచింది 11 పథకాలతో కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ తమిళనాడు 3 స్వర్ణాలు, 2 రజత పథకాలు, 3 కాంస్య పథకాలతో 2వ స్థానంలో ఉంది తమిళనాడు. మూడవది మణిపూర్ 3 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంసాలతో 3వ స్థానంలో ఉంది మన మణిపూర్ రాష్ట్రం. ఓకేనా, గుర్తించుకోండి. రైట్. నెక్స్ట్ భారత సంతతికి చెందిన ఒక శాస్త్రవేత్తకి శ్రీ కులకర్ణి రాయల్కి ఆస్ట్రోనామికల్ సొసైటీ బంగారు పథకాన్ని అందుకున్నాడు. ఓకేనా, బంగారు పథకం అందజేశారు. భారత సంతతికి చెందినటువంటి ఒక ఆస్ట్రోనామికల్ సైంటిస్టు, ఖగోళ శాస్త్రవేత్త, ఆధునిక భౌతిక శాస్త్రంలో ప్రపంచంలోనే ప్రముఖ వ్యక్తుల్లో ఒకరైన శ్రీ కులకర్ణి కులకర్ణికి రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ అంటాం, RAS. ఓకేనా, రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ బంగారు పథకాన్ని అందించింది. ఇది యూకేకి చెందినటువంటి శాస్త్రీయ సంస్థ అందించేటటువంటి అత్యున్నత గౌరవంగా భావిస్తాం. ఓకేనా, యుఎస్ఏ కాదు, యూకే ఇస్తుంది. ఓకేనా, 1884 నుండి 1824 నుండి ప్రతి సంవత్సరం ప్రదానం చేయబడుతున్న RAS బంగారు పథకం ఖగోళ శాస్త్రం మరియు భౌతిక శాస్త్రానికి అసాధారణమైనటువంటి కృషి చేసినటువంటి గుర్తింపుకి ఈ పురస్కారాన్ని యూకే అందజేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఆస్ట్రేలియా కెప్టెన్ అలిసా హేలీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈమె ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 2026 T20 ప్రపంచ కప్ ముందు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ జట్టు కెప్టెన్ అలిసా హేలీ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఓకేనా, ఇది మీకు ఉన్నటువంటి ప్రస్తుత అంశాలు. థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్.